హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 20 ఎపిసోడ్. థ్యాంక్స్ అంది మిథున. నొసలు ముడిచి ఎందుకు థ్యాంక్స్ అని అడిగాడు జై. నా మీద కోపంతో మీరు ఆశా ఫాదర్కి సపోర్ట్ చేస్తారేమో అని భయపడ్డాను. అలా కాకుండా నా వైపు మాట్లాడారు కదా, అందుకు అంది మిథున. నిన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా అది నేనే చెయ్యాలే. ఎవడో కోన్కిస్క గొట్టంగాడికి ఆ అవకాశం ఎందుకు ఇస్తాను బేబీ. దీని గురించి మనం నైట్ డిస్కస్ చేద్దాంలే అన్నాడు చాలా వెటకారంగా. మూతి బిగించి గుర్రుగా చూసింది. ఏంటే గుడ్లగూబులా ఇంతెంత కళ్ళేసుకుని చూస్తున్నావు? గుడ్లు పీకేస్తాను లుక్ మార్చకపోతే అని నువ్వు ఆశని కొట్టడం నేను చూశాను. చేతికి వగరుంది కదా అని అందరి మీద లేపితే ఇలానే ఉంటుంది. మేనేజ్ చేయగలిగే సమర్థత ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే కంపెనీ పరిస్థితి ఏంటే అని వియర్డ్ లుక్తో అడిగాడు. నాకు తెలిసి మావయ్య గారికి ఇబ్బంది అవదని, బట్ మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా ఎదురు తిరుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంది అలకగా మొహం పెట్టి. వాళ్ళు కాకుల్లాంటి వాళ్లే. ఒక కాకికి దెబ్బ తగిలితే ఎలా మిగిలిన కాకులు అరుస్తాయో ఇది కూడా అంతే. ఇలాంటి తిక్క వేషాలు మళ్ళీ రిపీట్ అయితే నా చేతిలో చేస్తావు చూసుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు జై. మీరు బుద్ధిగా ఉంటే నాకెందుకు ఇన్ని తిప్పలు, నాకంత దూలేమీ లేదులే అందరినీ కొట్టడానికి అంటూ చిన్నగా గొణుక్కుంది. జరగని వాటి కోసం ఆశపడటం మానేయ్, అండర్స్టాండ్ అంటూ బలుపుగా చెప్పాడు. అది కూడా విన్న మన మహానుభావుడు. కొవ్వు అంటూ గింజుకుంది. లంచ్ చేసి ఇక ఆఫీసులో ఉండబుద్ధిలే కాక బయటకు వెళ్ళిపోయాడు జై. చాలా కష్టంగా ఉన్నాడు మిథు మీ ఆయన ఇప్పటిదాకా. గంటల గంటల చైర్లో కూర్చొని వర్క్ చేస్తాడని ఆశలు మాత్రం పెట్టుకోకండి. నువ్వు సార్, అది జై వల్ల కాదు అంటూ వచ్చాడు సాకేత్. అట్లీస్ట్ ఇంత టైం అయినా ఉన్నారు, అందుకు సంతోషించాలి బావా. గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అని నవ్వింది మిథున. అంతేలే, అలా అనుకుని తృప్తిపడాలి, తప్పదు అంటూ నీలిగాడు సాకేత్. మా ఆయన నీకంటే వర్క్లో పవర్ఫుల్. ఏదో ఒకరోజు ప్రూవ్ చేస్తాడు, చూస్తూ ఉండు. నీకు ఇలాంటి పచ్చి భాషలు కూడా ఉన్నాయా మిథు? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అని విచారంగా మొహం పెట్టాడు సాకేత్. గుర్రుగా చూసింది మిథున. ఏంటా లుక్, ఈరోజు ఏదో నా మీద జలసీతో వచ్చాడంతే. నువ్వు స్కై డ్రైవ్కి వెళ్ళిపోకు, అంత తొందరగా మారే వ్యక్తి అయితే కాదు అనే వర్క్ చూడు అన్నాడు సాకేత్. అంతే అంటావా బావా అని మొహం శాడగా పెట్టుకుంది. తల నిమురుతూ మార్పు అనేది అంత త్వరగా రాదు మిథు, టైం పడుతుంది. ఎక్కువ ఆలోచించి డల్ అవ్వకు నువ్వు. సాకేత్ వైపు చూసి నా డెస్టినీలో ఏముంటే అదే జరుగుతుంది, లీవ్ ఇట్ అని సిస్టమ్ ఆన్ చేసింది మిథున. ఇంకాసేపు ఉంటే నీ సొమ్మేం పోయింది అని పక్క సీట్లో కూర్చుని సనగడం మొదలుపెట్టింది అంతరాత్మ. ఏ ఎక్కువగా వాక్కు, ఇంత టైం ఉండడమే గ్రేట్ మనం అంటూ హెయిర్ ఎగరేశాడు జై. ఏ ఆఫీసులో దొంగలు రాళ్ళు మోసావా ఏంటి అంత అలసి పులిసిపోవడానికి అని వెటకారించింది ఇన్నర్. సీరియస్గా ఒక లుక్కిచ్చి నేను ఎక్కడ ఉంటే నీకంటే, అసలు నసలా ఉన్నావు, సోల్లా లేవు నువ్వు అంటూ కరిచాడు జై. అంతేలే, బుద్ధిమాంద్యం గలవాడికి మంచి చెప్పినా చెవికెక్కదు. ఏదో నీ బ్రతుకు జట్కా బండి ఒక గాడిలో పెడదామని నేనింత కష్టపడుతుంటే నువ్వు గీరపోతున్నావు అంటూ మూతి ముడిచింది అంతరాత్మ. అబ్బో, నేను వెళ్లే రూట్ నాకు తెలుసు కానీ నువ్వు మరీ కష్టపడకు, చిక్కి శల్యమైపోగలవు. ఇప్పుడు ఎగేసుకుంటూ ఎక్కడికట్టా వెళ్తున్నావు. అమ్మ కార్డ్స్ కాదు బ్లాక్ చేయాల్సింది, నీ కార్డ్స్ చేయించాలి అని కచ్చిగా అంది అంతరాత్మ. నువ్వు ఇలాంటి ఎదవ సలహాలు ఇస్తే అదిగో కనిపిస్తుందే రోడ్ రోలర్, దాని కిందేసి తొక్కేస్తాను. అబ్బో, నువ్వేనా లేక నీ ఉప్పరి బ్యాచ్ని కూడా వేసుకొని వస్తావా? వాళ్ళెందుకు బొక్క, నేను ఒకడిని చాలు నీకు. హిహిహి, నేను పోతే అదే రోలర్ కింద నువ్వు ఉంటావు. సత్యాలు మర్చిపోతే ఎలా అబ్బాయ్? కోతిలా బాగానే ఇకిలించావు కానీ పో ఇంకా అని కసిరాడు జై. రోడ్డు పక్కన కారు ఆగిపోయినాయి. ఒక షోపీస్ ఇరిటేట్ అవుతూ పదే పదే వాచ్లో టైం చూసుకుంటోంది. ఇదెవరో రసగుల్లాలా ఉంది, ఉండు హెల్ప్ కావాలేమో చేద్దాం అంటూ కారు స్లో చేశాడు. అటు చూడు, ఆ పెద్దావిడ నడవలేకపోతుంది, ఆవిడికి హెల్ప్ చేయి అంటూ మరోవైపు చూపించింది ఇన్నర్. నీ మెడ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళు, అంత ఇచ్చింగ్గా ఉంటే అని కారు ఆ మిస్ ముందు ఆపి వాట్ హ్యాపెండ్ మిస్ అని పొలైట్గా అడిగాడు జై. జైన్ చూడగానే ఆమె మొహంలో చిరాకుపోయి ప్లెజెంట్గా మారి స్వీట్గా స్మైల్ ఇస్తూ కారు బ్రేక్ డౌన్ అయింది అంది. ఇదేదో నీకు కలిసి రావడానికే దీని కారుకి రోగం వచ్చినట్టుంది అంటూ రొసరొసలాడింది ఇన్నర్. నువ్వు మళ్ళీ కుళ్ళుకుని ఏడవకు, నా జాతకమే అంత అని గర్వంగా నవ్వుతూ నేను డ్రాప్ చేస్తాను కమ్ అన్నాడు జై. ఓ థ్యాంక్ యూ అంటూ పెదవుల్ని చెంపల వరకు సాగదీసి ఈకిలిస్తూ కారు డోర్ తీసుకుని ఎక్కి కూర్చుంది. ఇది నన్ను పచ్చడి చేసేలా ఉంది, ఈ ఘోరాలు నేను చూడలేను బాబు అంటూ మాయమైపోయింది ఇన్నర్. ఎక్కడికి వెళ్ళాలి అంటూ స్మూత్గా అడిగాడు జై. తన అడ్రస్ చెప్పింది. నీ గుడ్ నేమ్ ప్లీజ్ అంటూ మాటలు మొదలుపెట్టేశాడు.
గోంగూర నీకెందుకు బాబు, హెల్ప్ చేయడానికి పేర్లు గోత్రాలు కావాలా నీకు? నువ్వు మధ్యలో దూరకు, వెళ్ళి వంట చేసుకో. మిథున బేబీతో నిన్ను ఉతికించకపోతే చూడు. ఆ, అప్పుడు చూద్దాంలే. లాస్యా అంటూ కులుకుతూ చెప్పింది ఆమె. స్వీట్ నేమ్ అంటూ పొగిడాడు జై. పిల్ల పూరీలా ఉబ్బి మీ పేరు అని జై వైపు తిరిగి మరీ కూర్చుంది. జై అంటూ స్టైల్గా హెయిర్ కోంబ్ చేసుకుంటూ చెప్పాడు. చాలా బాగుంది అని నవ్వింది. నీలానే నీ స్మైల్ కూడా బ్యూటిఫుల్ అంటూ మాటలతో మంత్రం వేసేశాడు. అవునా, థ్యాంక్ యూ అంటూ హెయలు పోయింది లాస్య. మనసులో ఈవిల్ స్మైల్ ఇస్తూ నీది ఈ ఊరేనా? నోనో, చెన్నై, ఫ్రెండ్ మ్యారేజ్ కని వచ్చాను అంది. ఓ వలస పక్ష అనుకొని. అవునా, గుడ్ అన్నాడు. ఆఫీస్ నుంచి త్వరగానే ఇంటికి వచ్చారు సారథి వాళ్ళు. సారథి ఇంత త్వరగా ఇంటికి రావడం ఈ మధ్య జరుగుతోంది రోజు అంటూ నవ్వింది సుభద్ర కొడుకుని చూసి. ఇదంతా ఇదిగో ఈ పని రాక్షసు వల్లే జరిగిందమ్మా అంటూ సోఫాలో కూర్చున్నాడు సారథి. బుసలు కొడుతూ చూస్తోంది మిథున వైపు నీరజ. ఈవిడేంటి ఇంత సీరియస్గా ఉంది అనుకున్నాడు సాకేత్. ఆశ ఇంటికి వస్తే చేయి చేసుకుంటావా, నీకు అసలు మేనర్స్ తెలుసా అంటూ చెలరేగింది నీరు ఆంటీ. నీరజ, జరిగిపోయిన దానికోసం ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదు అని కోపంగా అన్నాడు సారథి. ఎందుకు అవసరం లేదు? ఉంది. ఈరోజు ఈవిడ గారు చేసిన ఘనకార్యం వల్ల ఆఫీసులో అంత ఇష్యూ జరిగింది. ఏనాడు మాటపడని మీరు షేర్ హోల్డర్స్కి జవాబుదారీగా నిలబడ్డారు. అంతా దీనివల్ల కాదా? ఇంకా వెనకేసుకు వస్తున్నారా దీన్ని అంటూ గయ్యమని మీదకి లేచింది. నేనేమీ తప్పు చేయలేదు అత్తయ్య, ఆమె తప్పుగా మాట్లాడింది, అందుకే కొట్టాను అన్నది మిథున. ఆపింకా, నీ తాహతుకు దగ్గ వేషాలు వేయి. ఆశా మదర్ ఫోన్ చేసి ఎలా మాట్లాడిందో తెలుసా? చా, తల కొట్టేసినట్టయింది. మా రిలేషన్ ఏనాటి నుంచో ఒక్క రోజులో నాశనం చేసేశావు. ఇదంతా ఇదిగో వీళ్ళు నీకిచ్చిన అలుసు. అందుకే ఇంతలా మిడిసిపడుతున్నావు అని చేదరించుకున్నట్టు మాట్లాడింది నీర్జ. అమ్మమ్మ గారిని కానీ మోయి గారిని కానీ మీతో సహా ఎవరైనా బయట వాళ్ళు తక్కువ చేసి మాట్లాడితే అలాగే చెంప పగలగొడతాను. నాకు వాళ్ళు ఎంత తోపులైనా అనవసరం. నా వాళ్ళని బ్లేమ్ చేస్తే చంపి పాతేస్తాను. మీకు ఊరి వాళ్ళు గొప్పేమో, నాకు నా వాళ్లే ఎక్కువ అంటూ పొగరుగా సమాధానం చెప్పి, సాకేత్ గారు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది మిథున మామూలుగా. కళ్ళతోనే సైగ చేసి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు సాకేత్. ఇప్పుడు చెప్పు, ఎవరి తాహతు ఎంతో నీరజ అని వియర్డ్ లుక్తో అడిగారు సారథి. తన మూలాలు మర్చిపోయి ఎదుటివాళ్లను వేలెత్తి చూపిస్తుంది. సారథి, నీ భార్య. తనకు చెప్పు, ఒక వేలు ఎదుటివాళ్ల వైపు చూపిస్తే మిగిలిన 4 వేళ్లు తన వైపు చూపిస్తున్నాయని. ఎక్కడో క్లబ్లో ఫ్రెండ్ ఫీల్ అవుతుందని ఓ తెగ ఇదైపోతుంది పాపం. గురువింద గింజ తన కింద ఉన్న నలుపెరగదంట, పైన ఎరుపు చూసి పొంగిపోతుందట. అలా ఉంది ఇక్కడ జరిగే తంతు అని చిన్నగా చురకలు వేసింది సుభద్ర. అత్తయ్య, మీరు నన్ను వెక్కిరించడం కాదు. సారథిగారి కోడలు కంచు కరోడా అంటూ వచ్చిన వెంటనే కంపెనీలో చిచ్చు పెట్టిందంట. ఎంత అవమానం! ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏం కావాలి అలా అంటే అందరూ అని అరిచింది నీరజ. అసలు ఫ్యామిలీ విలువలు తెలుసా నీకు? నీ తుపాచీ బ్యాచ్ ముందు అది చెప్పు. ఇక రెప్యుటేషన్ గురించి నువ్వు మాట్లాడడం కడు విడ్డూరంగా ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు తిరిగి విసిరింది. అంటే దీనికి ఉన్న విలువ కూడా నాకు లేదా అని ఉక్రోషంగా అడిగింది నీరజ. ఇలా అడిగి నీ విలువ నువ్వే తగ్గించుకోకు. నీ బాధ ఏంటి అసలు? షేర్సు మిథున పేరుని రాశారనా లేక ఆశా అమ్మ వాగిందనా అంటూ ఆరాగా అడిగింది సుభద్ర. గతుక్కుమంది నీరు ఆంటీ. మాట్లాడవు, అమ్మ అడుగుతోందిగా అన్నాడు సారథి. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో నా పేరున ఎకరం భూమి అయినా కొన్నారా మీరు? నిన్న కాక మొన్నొచ్చిన దీనికి ఈరోజు కంపెనీలో హక్కు ఇచ్చారు అంటూ తన ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కింది నీరు. నీ ఏడుపు నాకు తెలిసే అని మనసులో ఈసడించింది సుభద్ర. వంకరగా నవ్వుతూ, విన్నావా అమ్మా, నీ కోడలి పేరునే ఏదీ కొనలేదంట. ఇది ఏ లోకంలో ఉందమ్మా అన్నాడు సారథి విడ్డూరంగా. మాయాలోకంలో ఉంటే అంతా మాయగానే కనిపిస్తుందిరా అని వెటకారంగా అంటూ, నీ కుళ్ళు బాగానే బద్దలు చేశావు, సంతోషం. కొత్తగా పెట్టిన కంపెనీ నీరజ్కి పేరు తీసేసి జై పేరుకి మార్చాయి. తిక్క కుదిరి వంకర మాటలు చేష్టలు తగ్గిపోతాయి అంది సుభద్ర. నా పేరున కంపెనీ పెట్టారా? ఎప్పుడూ అంటూ నోరు ఊరి చెరువంత సాగదీసింది నీరజ. అమ్మ కొడుకు ఇద్దరూ తలబాదుకున్నారు. ఎందుకలా తలబాదుకుంటున్నారు అని అమాయకంగా అడిగింది. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏవైనా మచ్చుకైనా ఉన్నాయా అని విసుగ్గా ప్రశ్నించాడు సారథి. మూతి బిగించి, ఓ నాకు అవి కావలసినంత ఉన్నాయి, మీరేం బెంగపడకండి అని ఏ కంపెనీ నా పేరును రాశారు అని ఉత్సాహంగా అడిగింది నీరజ. ఎందుకు అని కనుగొమ్మలు దగ్గరికి ముడిచాడు. ఏ నేను తెలుసుకోకూడదా అని అలకగా అడిగింది. మామ అత్త కీచులాటం చూసి చిన్నగా నవ్వుకుంటూ కిచెన్లోనికి వెళ్ళిపోయింది మిథున.
ఈ గంగిరెద్దు మొహంది ఈ జన్మకు మారదు అని గింజుకొని సంధ్యాదీపం పెట్టడానికి దేవుడి గదిలోకి వెళ్ళింది సుభద్ర. తెలుసుకొని నీ కిట్టి పార్టీ దొమ్మరి బ్యాస్ దగ్గర డప్పు కొడతావా? గొప్పలు పోతూ అయితే అస్సలు చెప్పను, అన్నీ సొల్లు మొహాలే, ఉన్నది అణ అంత అయితే చెప్పుకునేది డాలర్ అంతా అని పళ్ళు కొరికాడు. రియల్ లైఫ్లో కూడా అంతే సారథి అంకుల్, ఉన్నది అంగుళమైతే గొప్పలు చెప్పుకునేది చాంతాడంతా. వాళ్ళంతా నిజాలే చెప్తారండి అంటూ మొహం చాటంత చేసింది. ఆహా, అలాగా, నువ్వు వెళ్ళి వాళ్ళ మనసులో దూరి చూసావు మరి, నిజాలు చెబుతారంట. లోన లొటారం పైన పటారమే, తెలుగు తక్కువ దద్దమ్ములు వాళ్ళు. చెప్పే సొల్లుకి నువ్వు పొగడ్తలకి మెల్టయ్యి వేలకు వేలు నీళ్లలా వేళ్ల మీద ఖర్చు పెడుతున్నావు. అందులో ఒక్కతైనా ఎప్పుడైనా పట్టుమని 10,000 ఖర్చు పెట్టిందా? గుర్తు తెచ్చుకో. నిన్ను పొగడగానే పప్పుబూరిలా ఉబ్బిపోయి ఖర్చంతా నువ్వే పెడతావు. అకౌంట్స్ చూడు, నీ మంత్లీ ఖర్చు ఎంత ఉందో తెలుస్తుంది. గొర్రెలా మెల్ట్ అవటం కాదు, చుట్టూ ఉండే మనుషుల మనస్తత్వాలు తెలుసుకో అని ఇంత బారు క్లాస్ స్పీకరు శారద గారు. నోరు తెరిస్తే ఎక్కడ మళ్ళీ తిడతారో అని అలాగే చూసింది. లుక్, నీ పేరున ఉన్న కంపెనీ ఏంటనేది నువ్వు ఆఫీస్కు వచ్చి బాధ్యతగా చూసుకున్నప్పుడే చెప్తాను. లేకపోతే మౌత్ మీద మూత వేసాయి. మిథునని ఏమైనా అంటే సహించను, మైండ్ ఇట్ అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు సారథి. మిథున కాఫీ కప్పులతో వచ్చి అత్తయ్య కాఫీ అని ఇస్తూ, మోయ్య గారు ఏది చెప్పినా మన బావు కోసమే చెప్తారు. రోజు 100 మందిని చూస్తుంటారు. ఎవరు ఎలాంటి వారో, ఎలా నక్కవినయాలు చూపిస్తారో తెలియదా అని నవ్వి, అమ్మమ్మ కాఫీ అని పిలిచి సాకేత్ రూమ్కి గంగతో పంపించింది. ఎంత బావ అయినా తనో ఇంటి కోడలనే విజ్ఞత ఆమెలో ఉంది. ఇక జయబాబు ఏం చేస్తున్నాడో, ఈ పిల్లతో ఏ తంటాలు పడుతున్నాడో చూద్దాం రండి. టైగర్ రైస్ ఈజీగా కలిపేసి ఆ బొమ్మని మాటల గారడీలో పడేసి తన ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు జై. మన బాబుగారికి ఒక్కో చిలకతో ఒకే ప్లేస్లో రొమాన్స్ చేయడం ఇష్టం ఉండదు కాబోలు. ఫిగర్స్ మార్చినట్టు ప్లేసులు కూడా మారుస్తున్నాడు. ప్లెజెంట్గా ఉన్న ఫామ్ హౌస్ను చూసి ఎగ్జైట్ అవుతూ, నైస్ ప్లేస్ జై అంటూ చెంపల మీద చేతులు పెట్టుకుంది బొమ్మ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.